టుడేస్ న్యూస్ పేపర్స్ టుమారోస్ అవర్ ఫ్యూచర్ గ్రోత్. ఈరోజు మన ఈనాడు న్యూస్ పేపర్లో నాకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనిపించింది. ఇది ప్రతి ఒక్కరికి ఎప్పటికీ తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ చాలామంది నష్టపోతున్నటువంటి విషయం. వాహనాన్ని సర్వీస్ సెంటర్లో ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అవి ఎలా అందరికీ తెలుసండి, కానీ మిస్టేక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా చేస్తున్న మిస్టేక్స్. హైదరాబాద్లో పండ్లగూడ జాగీర్ సన్ సిటీ చెందినటువంటి హర్ష కుమార్ తన కారు 2024 ఆగస్టు 10న రొటీన్ సర్వీస్ కోసం ఒక వర్క్షాప్లో అప్పగించారు. అక్కడి నుంచి వచ్చిన SMS ప్రకారం సర్వీస్ ఛార్జీలు కేవలం 4,000 మాత్రమే అని చెప్పారు. ఎలాంటి విడిభాగాలు మార్చాల్సిన అవసరం లేదని, అదే రోజు సాయంత్రం లోపల కారు తిరిగి ఇచ్చేస్తామని సర్వీస్ సెంటర్ ప్రతినిధులు హామీ ఇచ్చి జాప్యం చేశారు. ఆగస్టు 13న కారు తీసుకెళ్లడానికి వచ్చిన హర్షకుమార్కు 43,231 రూపాయలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేయడంతో ఆయన మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. వినియోగదారుల కమిషన్ ఆశ్రయించిన బిల్ జాబ్ కార్డ్ లేకపోవడంతో సేవా లోపాన్ని నిరూపించలేకపోయారు. ఇప్పుడు అసలైన మ్యాటర్ కోసం, ఇలా హర్షకుమార్ ఒక్కరే కాదు, వాహన సర్వీస్ సెంటర్లో జరిగే సేవా లోపాలపై అవగాహన లేని అనేక మంది వేల రూపాయలు నష్టపోతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే వాహనాన్ని సర్వీస్ సెంటర్లో అప్పగించే సమయంలో నుంచి డెలివరీ వరకు ప్రతి అంశంలోనూ ఓ ఆధారం ఉండేలా చూసుకోవాలని వినియోగదారుల కమిషన్ తీర్పులు హెచ్చరిస్తున్నారు. అధికృత సర్వీస్ సెంటర్ని ఆశ్రయించినా కూడా చౌకగా అయిపోతుందని ఇతర వర్క్షాప్లకు వెళ్లడం వల్ల కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సర్వీస్ సెంటర్ ఇచ్చే సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. వాహనాన్ని సర్వీస్ సెంటర్లో ఇచ్చేటప్పుడు జాబ్ కార్డ్ తప్పనిసరి తీసుకోవాలి. అందులో వాహన వివరాలు, సమస్యలు, అంచనా ఛార్జీలు, ఏ విడిభాగాలు మార్చాలి, మార్చొద్దు అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. అంచనా ఛార్జీలు రాసిన కాగితం లేదా డిజిటల్ ఎస్టిమేట్ తీసుకోవాలి. మౌఖికంగా అంటే ఓవరాల్గా నోటితో అందాజుగా చెబితే అనుమతించొద్దు. వాహనం అప్పగించడానికి ముందు ఫోటోలు, వీడియోలు తీసుకోవాలి. బయట ఇంటీరియర్, ఓడోమీటర్ రీడింగ్, సర్వీస్ సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగినా మీరే బాధ్యులని రాయించుకోవాలి. సర్వీస్ సమయంలో జరిగే డ్యామేజ్కి బీమా వర్తిస్తుందో లేదో చూడాలి. అండ్ సర్వీస్ సమయంలో మనం చేయాల్సినవి ఏమైనా అదనపు పనులు చేయాల్సి వస్తే ముందస్తుగా వాహన యజమానికి అనుమతి తీసుకోవాల్సి నిక్కచ్చిగా చెప్పాలి. నేరుగా మాట్లాడే పరిస్థితి లేనప్పుడు ఫోన్లో మాట్లాడాల్సి వస్తే వాయిస్ రికార్డింగ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మన ఫ్యూచర్ కోసం వారికి చెప్పి రికార్డు చేయాలి. మేము నీది రికార్డ్ చేస్తున్నాం, నీ ఫోన్ కాల్ అని చెప్పి మరి రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జీలు వేసి మేము ఇవ్వడానికి అడగలేం కదా. డెలివరీ సమయంలో బిల్, ఇన్వాయిస్, జాబ్ కార్డ్, వారంటీ స్లిప్, ఏ విభాగాలు మార్చాలో వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. బిల్లు లేకుండా చెల్లింపులు చేయొద్దు. UPI ఆన్లైన్ పేమెంట్ చేస్తే స్క్రీన్ షాట్, బ్యాంక్ స్టేట్మెంట్ భద్రపరచుకోవాలి. నగదు చెల్లిస్తే రసీదు తప్పకుండా తీసుకోవాలి. సమస్య వస్తే వెంటనే లీగల్ నోటీస్ పంపించాలి. వినియోగదారులకు వివాదాలకు పరిష్కార కమిషన్ ఆశ్రయించాలనుకుంటే ఆధారాలను సేకరించాలి. జాబ్ కార్డ్, ఎస్టిమేట్, చెల్లింపులు, ప్రూఫ్, SMS, వాట్సాప్ చాట్, ఫోటోస్, వీడియోస్, లీగల్ నోటీస్ ప్రతివాది నుంచి వచ్చిన సమాధానాన్ని కమిషన్కు సమర్పించాలి.